నెల్లూరులో బెట్టింగ్ దందా ఎంత పెద్దదంటే పోలీసుల దాడిలో ఏకంగా 2 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. నెల్లూరు జిల్లాలో బెట్టింగ్ మాఫియా జోరు మామూలుగా లేదనే చర్చ మొదలైంది. తాజాగా పోలీసుల దాడుల్లో 2 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబట్టంతో ఈ దందా ఎంత పెద్దదో అర్థమవుతోంది. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి. ఆ సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం మారిన తర్వాత ఈ బెట్టింగ్ దందా తగ్గిపోతుందని చాలామంది అనుకున్నారు. కానీ తాజా ఘటన చూస్తే బెట్టింగ్ వ్యవహారం ఇంకా కొనసాగుతుందనే అనుమానాలు మరింత పెరిగాయి. ఎందుకంటే ఎవరి మద్దతు లేకుండా ఇంత భారీగా బెట్టింగ్ నిర్వహించడం అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంత పెద్ద నెట్వర్క్ నడవాలంటే ఖచ్చితంగా రాజకీయ నాయకుల మద్దతు ఉంటుందని స్థానికులు అంటున్నారు. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ బెట్టింగ్ నెట్వర్క్ వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అందరి ఎదురుచూపు ఒక్కటే, ఈ భారీ రాకెట్ వెనుక ఉన్న అసలు పెద్దలు ఎవరు? పోలీసులు వారి పేర్లు బయటపెడతారా? వెయిట్ అండ్ సీ.